హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సర్కార్ నౌకరీ. సో ఈరోజు మనం వీడియోలో లైక్ ఏపీపీఎస్సి ఎఫ్బిఓ అండ్ ఎఫ్ఎస్ఓ ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ప్రిపరేషన్ స్ట్రాటజీ గురించి చూద్దాం. సో ఎగ్జామ్ అనేది మనకు చాలా తక్కువ టైం ఉంది యాక్చువల్లీ. సో 1 మంత్ కూడా లేదు ఇంకా ఎగ్జామ్. సో చాలామంది నాకు కాల్స్ వస్తున్నాయి. ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు. సో నోటిఫికేషన్ వచ్చి రావడం అండ్ ఎగ్జామ్ పెట్టడం, గ్యాప్ అనేది చాలా తక్కువ ఉంది యాక్చువల్లీ. సో మనకి 2.5 మంత్స్ మాత్రమే టైం ఉంది. సో ఎగ్జామ్ ఏమైనా పోస్ట్ పోన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా అనేసి చాలామంది అడుగుతున్నారు అండ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో బికాజ్ ఎందుకంటే ప్రిపరేషన్ మనకి 2 పేపర్స్ ఉన్నాయి కదా, 75 మార్క్స్, 75 మార్క్స్. సో కొంచెం టైం తక్కువ ఉంది కాబట్టి సో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవ్వడానికి. సో కానీ ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవ్వదు మ్యాక్సిమం, ఆన్ టైంలోనే జరిగిపోతుంది. సో ఇదివరకు మనకి ఏపీపీఎస్సి నోటిఫికేషన్స్ గన చూస్తే, సో గ్రూప్ 1 కూడా 45 డేస్‌లో రిజల్ట్ ఇస్తానని చెప్పి ఇచ్చేశారు. సో గ్రూప్ 2 ఎగ్జామ్ కూడా పోస్ట్‌పోన్ చేయాలని చెప్పి చాలా ట్రై చేశారు స్టూడెంట్స్. కానీ పోస్ట్‌పోన్ చేయలేదు. ఆన్ టైమ్ ఎగ్జామ్ కండక్ట్ చేశారు. ఆహ్, కాబట్టి అన్ని ఎగ్జామ్స్ గూడా జరిగిపోతూ ఉన్నాయి కాబట్టి ఈ ఎఫ్‌బిఓ ఎగ్జామ్ కూడా పోస్ట్‌పోన్ చేయడానికి మాక్సిమం ఛాన్స్ లేదండి. సో ఆన్ టైమ్‌లో ఎగ్జామ్ అనేది జరిగిపోతుంది. ఎవరు కూడా పోస్ట్‌పోన్ అవుతుంది అనే ఫీలింగ్ తోటి ప్రిపరేషన్‌ని మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు. సో ఏపీపీఎస్సి గ్రూప్ 2 వాళ్ళు కూడా పోస్ట్‌పోన్ అవ్వాలి అని చెప్పేసి సో ప్రిపరేషన్‌ని చాలా నెగ్లెక్ట్ చేశారు. ఎగ్జామ్ ముందు రోజు కూడా నైట్ అంతా ధర్నా చేసి, అది చేసి, ఇది చేసి బాగా అలిసిపోయి, నిద్ర లేకుండా చాలా దూరం ట్రావెల్ చేసి, పోయి ఎగ్జామ్ రాసి, ఎఫర్ట్స్ పెట్టలేక టెన్షన్‌తోని చాలామంది సీరియస్ యాస్పిరెంట్స్ కూడా ఎగ్జామ్ బాగా రాయలేని సిట్యుయేషన్ వచ్చింది. సో అయితే ఇట్స్ ఓకే. ఓకే. అయితే ఇట్స్ ఓకే. బట్ అవుతుంది అని ముందే ఫిక్స్ అయిపోయి మాత్రం దయచేసి ప్రిపరేషన్‌ని నెగ్లెక్ట్ చేయొద్దు. ఓకే. సీరియస్‌గా ప్రిపేర్ అవ్వండి. యాక్చువల్లీ చాలా మంచి నోటిఫికేషన్ ఇది. సో ఎక్కువ పోస్ట్‌లున్నాయి. సో కొంచెం ఎఫర్ట్స్ పెడితే డెఫినైట్‌లీ యూ విల్ గెట్ ఇంటూ ఇట్. ఓకేనా? ప్లీజ్ కీప్ దిస్ ఆన్ యువర్ మైండ్. ఆహ్, ప్రిపరేషన్‌లో ఇప్పుడు ఏ సబ్జెక్ట్‌ని ఎక్కువగా ఫోకస్ చేయాలి? ఓకే. ఏ సబ్జెక్ట్ నుంచి ఎక్కువ మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది చూద్దాం. సో యాక్చువల్లీ మనకి స్క్రీనింగ్ టెస్ట్‌లో స్క్రీనింగ్, మెయిన్స్ అని 2 ఎగ్జామ్స్ ఉంటాయి. ప్రిలిమ్స్, మెయిన్స్ మీకు తెలుసు కదా! సో స్క్రీనింగ్ టెస్ట్‌లో పార్ట్ ఏ, పార్ట్ బి అని 2 పార్ట్స్ ఉన్నాయి. సో యాక్చువల్లీ పార్ట్ ఏ మొత్తం కూడా ఏంటి అనంటే జీఎస్. ఓకే. పార్ట్ ఏ మొత్తం కూడా జీఎస్ ఉంటుంది. ఇంకా పార్ట్ బి విషయానికొస్తే మ్యాథమెటిక్స్ ప్లస్ మ్యాథమెటిక్స్ అండ్ జనరల్ సైన్స్. ఓకే. మ్యాథమెటిక్స్, జనరల్ సైన్స్ ఇవి 2 పార్ట్ బిలో ఉంటాయి. ఓకేనా? మ్యాథమెటిక్స్ అండ్ జనరల్ సైన్స్. సో పార్ట్ ఏ విషయానికొస్తే జీఎస్ అనేది, జీఎస్‌లో మనకి జీఎస్ సబ్జెక్ట్స్ అన్నీ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. లైక్ హిస్టరీ, పాలిటీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఈవెన్ బయాలజీ, లైక్ ఎవ్రీథింగ్, కరెంట్ అఫైర్స్, జీకే, ఎకానమీ అన్నీ జీఎస్‌లో అన్ని సబ్జెక్ట్స్ మీకు ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. ఓకేనా? సో అయితే జీఎస్ అనేది మనకు ఎలా ఉంటుంది? స్టాండర్డ్ పేపర్ స్టాండర్డ్ కొంచెం టఫ్‌గానే ఉంటుందండి. సో ఇప్పుడు ఎవరైతే ఎస్ఐ ఎగ్జామ్స్‌కి గాని, లేకపోతే ఆర్ఆర్‌బీ ఎగ్జామ్స్‌కి గాని, ఎస్ఎస్‌సి ఎగ్జామ్స్‌కి అంటే నా నా ఒపీనియన్ సెంట్రల్ ఎగ్జామ్స్‌కి ఎవరైతే ప్రిపేర్ అవుతూ ఉంటారో, జీఎస్ ఎప్పుడు కూడా సెంట్రల్ ఎగ్జామ్స్‌తో కంపేర్ చేస్తే స్టేట్ ఎగ్జామ్‌లో జీఎస్ అనేది కొంచెం డిఫికల్టీగానే ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ఆర్ఆర్‌బీ ఎగ్జామ్‌లో లైక్ అంత డెప్త్‌లోకెళ్ళడు కాన్సెప్ట్‌లోకి. సో జస్ట్ సింపుల్ క్వెషన్స్ అడుగుతూ ఉంటారు. సో ఈజీగానే మనం వాటిని ఆన్సర్ చేయొచ్చు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు స్టేట్ ఎగ్జామ్స్‌లో జీఎస్ పేపర్ కొంచెం టఫ్‌గానే ఉంటుంది. సో కొంచెం బాగా స్టేట్మెంట్ క్వెషన్స్ గాని, మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వెషన్స్ గాని, క్వెషనింగ్ ప్యాటర్న్ గూడా చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఓకేనా? దాన్ని మనసులో పెట్టుకొని మీరు ప్రిపేర్ అవ్వాలి. అంటే కాన్సెప్చువల్ వైస్ చదవాలి. ఇప్పుడు చాలామంది ఏంటంటే ఓన్లీ బిట్ బ్యాంక్ ప్రాక్టీస్ చేసేసి, లేకపోతే ఓన్లీ టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేసేసి ఎగ్జామ్‌కెళ్ళిపోతే మాత్రం జాబ్ రాదండి. సో ఫస్ట్ ఏంటి, సిలబస్‌ని డౌన్‌లోడ్ చేసుకొని, నోటిఫికేషన్‌లో సిలబస్ మెన్షన్ చేశారు. ప్రతి ఒక్కరు ఎవరైతే యాస్పిరెంట్స్ ఉన్నారో, ఎఫ్‌బిఓ ఎగ్జామ్స్‌కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో అందరి దగ్గర సిలబస్ కాపీ అనేది పాకెట్‌లోనే ఉండాలి. సో సిలబస్‌లో ఏ టాపిక్స్ అయితే మెన్షన్ చేశారో ఆ టాపిక్స్‌ని అండర్‌లైన్ చేసుకుంటూ మరీ కాన్సెప్చువల్ వైస్ నీట్‌గా చదువుకోవాలి. చదువుకున్న తరువాత
మీ బుర్రలోకి ఎంత ఎక్కింది, ఏం అర్థమైంది అసలా, ఎంతవరకు నీకు మెమరీ పవర్ ఉంది, ఎంత గుర్తుపెట్టుకోగలిగావు, ఇవన్నీ నీకు ఎలా తెలుస్తాయి అని అంటే, అప్పుడు నువ్వు స్టెప్ 2లో టెస్ట్ సిరీస్ రాయడం కానీ లేకపోతే బిట్ బ్యాంక్ ప్రాక్టీస్ చేయడం కానీ చేయాలి. ఓకేనా? చదవకుండా టెస్ట్ సిరీస్ బిట్ బ్యాంక్ ప్రాక్టీస్ చేస్తే ఇప్పుడు నీకు అదే క్వశ్చన్ ఎగ్జామ్లో వస్తే నువ్వు ఆన్సర్ చేయగలవు, కానీ కొంచెం క్వశ్చన్ చేంజ్ అయ్యి వస్తే నువ్వు ఎక్కడ ఆన్సర్ చేయగలవు? చేయలేవు. సో కాబట్టి కంపల్సరీ కాన్సెప్చువల్ వైజ్ సిలబస్లో ఏవైతే కాన్సెప్ట్స్ అండ్ టాపిక్స్ మెన్షన్ చేశారో అవన్నీ కూడా పక్కాగా చదువుకోవాలి. ఓకేనా? ఎఫర్ట్స్ పెట్టాలి ఇక్కడ. ఊరికే ఏదో టైం పాస్కి చదివితే రాదు. ఏదో టైం పాస్కి చదివి మనం బీటెక్ పాస్ అయిపోయినట్లు, డిగ్రీ పాస్ అయిపోయినట్లు కాంపిటేటివ్ ఫీల్డ్లో పాస్ అవ్వాలి అని అంటే, కాంపిటేటివ్ ఫీల్డ్లో బెటర్ స్కోర్ రావాలి అని అంటే ఆ స్టైల్ ఆఫ్ ప్రిపరేషన్ అనేది ఇక్కడ వర్కౌట్ కాదు. ఓకేనా? ఇక్కడ ప్రిపరేషన్ స్ట్రాటజీ వెరీ 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 మోస్ట్ ఇంపార్టెంట్. అలా చదవాలి, టైం టేబుల్ వేసుకోవాలి. ఇప్పుడు జిఎస్లో మనం మల్టిపుల్ సబ్జెక్ట్స్ గురించి మనం మాట్లాడాం. ఓకే, సో ఎక్కువగా మోస్ట్లీ ఇండియన్ హిస్టరీ మీద, పాలిటీ మీద ఎక్కువ క్వశ్చన్స్ మనం అన్ని ఎగ్జామ్స్లో అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఓకే, ఆ టాపిక్స్ అన్నీ ఎలా చదవాలి, ఎలా గుర్తుపెట్టుకోవాలి చూడాలి. ఓకేనా? అవి కాకుండా ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ జనరేషన్ కరెంట్ అఫైర్స్ ట్రెండ్ నడుస్తుందండి. సో కరెంట్ అఫైర్స్ మీద కూడా అంటే ప్రతి సబ్జెక్ట్లోనూ కరెంట్ అఫైర్ టచ్ చేస్తాడనమాట. ఇప్పుడు రీసెంట్గా పాలిటిక్స్ గురించి ఏమైనా అడిగారు అనుకోండి, ఓకే, ఇప్పుడు రీసెంట్గా మనకి పార్లమెంట్లో బిల్లులు పెడుతున్నారు, ఉపరాష్ట్రపతిని తొలగిస్తామని చెప్పేసి వైస్ ప్రెసిడెంట్ని. ఆ వైస్ ప్రెసిడెంట్ మీద ఇప్పుడు మీకు క్వశ్చన్ వచ్చింది అనుకో, అది సబ్జెక్ట్గా కరెంట్ అఫైర్ అవుతుంది. ఓకేనా? సబ్జెక్ట్స్. అలాగే పార్లమెంట్లో జరిగే బిల్లులు రీసెంట్గా ఏమేమి పెడుతున్నారు, అపోజిషన్ పార్టీ ఏం మాట్లాడుతుంది, రూలింగ్ పార్టీ ఏం మాట్లాడుతుంది, ఇవన్నీ అంటే ఇది స్టైల్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ అన్నమాట. సో అలాగా సబ్జెక్ట్ని టచ్ చేస్తూ కరెంట్ అఫైర్స్ అనేవి మీకు అడుగుతూ ఉంటారు. ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ, ఈ మధ్య టెక్నాలజీకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నాం కాబట్టి రీసెంట్గా స్పేస్ టెక్నాలజీలో నిజార్ అనే ఒక శాటిలైట్ని మనం లాంచ్ చేసాం. సో నిజార్, సో ఇండియా అమెరికా 2 కంట్రీస్ కంబైన్డ్గా కలిసి లాంచ్ చేసిన ఒక బిగ్ ప్రాజెక్ట్ అండి. అదొక అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్. ఇప్పటి వరకు అంత కాస్ట్లీయెస్ట్ శాటిలైట్ని మనం ఎప్పుడు లాంచ్ చేయలేదు. సో నిజార్ ఈజ్ వన్ ఆఫ్ ద కాస్ట్లీయెస్ట్ శాటిలైట్, అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్. ఓకే, ఈ శాటిలైట్ని ఎప్పుడు లాంచ్ చేశారు, ఏ రాకెట్ తీసుకెళ్ళింది, ఎంత ఇన్వెస్ట్ చేశారు, అసలు దాని గోల్ ఏంటి, అసలు ఎందుకు లాంచ్ చేశారు దాన్ని, ఇలాంటి వాటి అన్ని గురించి చదువుకోవాలి. సో కాబట్టి ఎకానమీలో ఏమైనా రీసెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయా, హిస్టరీలో రీసెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయా, సైన్స్ అండ్ టెక్నాలజీ, డిఫెన్స్, ఇవన్నీ కూడా చదవాలి. ఈవెన్ స్పోర్ట్స్ కూడా. సో డైలీ హిందూ న్యూస్ పేపర్ కానీ, ఈనాడు న్యూస్ పేపర్ కానీ పక్కా చదవాలి. సో చదివితే మీకు కరెంట్ అఫైర్స్ మీద నాలెడ్జ్ అనేది ఉంటుంది. ఓకేనా? సో వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేవి, అవి మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు. ఇంకా జీకే. ఓకేనా? జీకే అంటే ఇప్పుడు జీకేకి కరెంట్ అఫైర్స్కి ఏం తేడా లేదండి. 6 మంత్స్ 1 ఇయర్ ఈ లోపు జరిగినవన్నీ వస్తే కరెంట్ అఫైర్స్. ఒక 3-4 ఏళ్ల క్రితం జరిగిపోయినవి అడిగితే అదే జీకే అవుతుంది. పాత పడితే జీకే అవుతుంది, కొత్తగా ఉంటే కరెంట్ అఫైర్స్ అవుతుంది. ఓకేనా? సో కాబట్టి మంచి మెటీరియల్ని మీరు చూస్ చేసుకొని, ఇప్పుడు చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే మెటీరియల్స్ ఏదో మార్కెట్లోకి వెళ్తారు. ఇప్పుడు నేను ఒకటి చెప్తాను, అరే ఈ మెటీరియల్ మస్తు ఉంటుంది సైన్స్కి, ఇది ఫాలో అవ్వు అంటే అది కొంటాడు, అది చదివేస్తాడు. ఒక 4 రోజుల తర్వాత ఇంకోడొచ్చి, అరే ఇదెందుకు కొన్నావు, ఇది అసలు బాలేదు, అది బాగుంది, బాగా అండర్స్టాండ్ అవుతుందంటే మళ్ళీ అది పోయి అది కొంటాడు, అది చదువుతాడు మళ్ళీ. నో. యూపీఎస్సీలో చాలామంది ఆప్షనల్స్ మార్చుకుంటూ ఉంటాడు కదా, అరే ఒకడేమో ఆంథ్రోపాలజీ తీసుకో, ఒకడేమో హిస్టరీ తీసుకో, ఇంకొకరేమో వేరే సబ్జెక్ట్ సజెస్ట్ చేసి, ఇంకొకరు తెలుగు లిటరేచర్ తీసుకో. అట్లా వేరే సలహాను బట్టి పక్కన వాళ్ళు ఎప్పుడు నీ మైండ్ సెట్ నీకు తప్ప ఇంకెవరికి తెలియదు. ఓకే, నీకు అర్థమయ్యే సబ్జెక్ట్ ఏదో నీకు తప్ప ఇంకెవరికి తెలియదు, నీ బెస్ట్ ఫ్రెండ్కి కూడా తెలియదు. సో ఎవరెవరో సలహాలు వినమాకండి. నీకు ఒక మంచి మెటీరియల్ నీకు అనిపించింది నువ్వు చూస్ చేసుకొని ఒకే సబ్జెక్ట్ని మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేయాలి. మల్టిపుల్ మెటీరియల్ తీసుకొని మల్టిపుల్ టైమ్స్ చదవకూడదు. ఓకేనా? ఒక మెటీరియల్ని చూస్ చేసుకొని మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేయాలి. అంతేగాని మల్టిపుల్ మెటీరియల్స్ తీసుకొని నువ్వు చదివితే మొత్తం కన్ఫ్యూజ్ అయిపోతావు. సో కాబట్టి అలా కొంచెం నీట్గా ప్లాన్డ్గా ఎఫర్ట్స్ పెట్టి ప్రిపేర్ అనేది అవ్వాలి. ఓకే, ఇంకా ఎప్పుడు చదువుకునేటప్పుడు
మనం ఈ పెట్టిన ఎఫర్ట్స్ అండ్ మనం చేసిన హార్డ్ వర్క్ కంటే కూడా మన మైండ్ సెట్ అనేది చాలా ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తదండి ఇక్కడ కాంపిటీటివ్ యాస్పిరెంట్స్‌కి. సో, చాలామంది చదివేటప్పుడు ఏమవుతారు అనంటే నెగెటివ్ మైండ్ సెట్ ఉంటదనమాట. ఓకేనా? సో, రీసెంట్‌గా ఒక 'త్రీ బీహెచ్‌కే' అని మూవీ వచ్చింది చూసారా? మన సిద్ధార్థ్‌ది. 'త్రీ బీహెచ్‌కే' మూవీ వచ్చినప్పుడు సిద్ధార్థ్ ఏం చేస్తాడంటే పాపం కష్టపడి చదువుతాడు బీటెక్ ఏదో ఐటీ తీసుకొని. మెకానికల్ తీసుకుందామంటే వద్దని మళ్ళీ ఐటీలో జాయిన్ చేస్తారు. కష్టపడి చదువుతూ ఉంటాడు. దానికంటే ముందు 10థ్ క్లాస్ ఎగ్జామ్సో, ఇంటర్మీడియేట్ ఎగ్జామ్స్ రాస్తాడు గదా! అక్కడ ఒక సీనొస్తది. ఎగ్జామ్ రాసేటప్పుడు ఎంతసేపు మైండ్‌లో ఏమనిపిస్తది అనంటే వాళ్ళ చెల్లెలు ఈయన చదువు కోసం సాక్రిఫై చేసిన విధానం, లేకపోతే వాళ్ళ నాన్న ఈయన మీద పెట్టుకున్న హోప్స్ కానీ, ఇంట్లో ప్రెషర్ ఏదైతే ఉంటదో అంటే నేను కంపల్సరీ పాస్ అవ్వాలి, పాస్ అవ్వాలి. ఆ టెన్షన్‌లోనే ఏం చేస్తారంటే కన్‌ఫ్యూజన్ అయిపోయి చదువుకున్నది కూడా గుర్తు రాక ప్రెజెంటేషన్ సరిగ్గా ఇవ్వలేక జస్ట్ పాస్ అవుతాడు. సరిగ్గా స్కోర్ రాదు. ఇది కూడా అంతే. ఓకే. ఖచ్చితంగా నేను జాబ్ కొట్టాలి. ఈసారి జాబ్ రాకపోతే ఇంక నెక్స్ట్ నాకు ఫ్యూచర్ లేదు. మా నాన్న అదంటాడు. మా అమ్మ ఇదంటది. ఇవన్నీ గాదు. ఇవన్నీ మనసులో పెట్టుకొని ఇంకా కొంతమందేంటంటే నెగెటివ్ మైండ్ సెట్‌లోనే ఉంటారు. ఏదో ట్రై చేస్తున్నాం. వస్తే వచ్చింది. లేకపోతే లేదు. ఇంకేంటంటే మనం ఓసీ, మనకు రిజర్వేషన్ లేదు. ఇట్లాంటివి. ఓకే. అరే! ఈసారి రాకపోతే మళ్ళీ నేను దేనికి పనికిరాను, వేస్ట్ అయిపోతుంది. ఇలాంటి ఎక్స్‌టర్నల్ ప్రెషర్ కొంతమంది మీద ఉంటది. అవంతా కూడా ఫస్ట్ పక్కన పెట్టేసేయాలి. టెన్షన్ పడినంత మాత్రాన వచ్చేదేముండదు. ఓకే. ఎక్స్‌ట్రా యాడ్ అయ్యేదైతే ఏముండదు. ఇంక మీ మైండ్ డిస్టర్బ్ అయిపోయి, అప్‌సెట్ అయిపోయి, ఇంకా మైండ్‌లో ఉండేది ఎళ్ళిపోవడం తప్ప. ఓకే. సో, కాబట్టి కూల్ మైండ్ సెట్, పీస్ మైండ్ సెట్ చాలా ఇంపార్టెంట్. ఓకేనా? శివుడు చూసారా? శివుడు ఎప్పుడు మనం లార్డ్ శివాని చూస్తే ఎప్పుడు ఏదో ఒక ధ్యానంలోనే ఉంటాడు. కళ్ళు మూసుకొని అసలు నాకనిపిస్తది ఈయనకింత ప్రశాంతత ఎక్కడి నుంచొచ్చింది? మనకి ఇన్నిన్ని టెన్షన్‌లున్నాయి గదా! అనంటే ఎప్పుడైతే పీస్‌ఫుల్ మైండ్ ఉంటదో, ఎప్పుడైతే మనం ఎక్కువ ధ్యానంలో ఉంటామో, ప్రశాంతంగా ఉంటామో, అప్పుడే మనకి స్పిరిచ్యువాలిటీ అనేది పెరుగుతది. ఓకే. అప్పుడు మన మైండ్ మన కంట్రోల్‌లో ఉంటది. మైండ్ మైండ్ 100 చెప్తది. అరే! అది చెయ్యి, ఇది చెయ్యి, ఇది చెయ్యి. ఎప్పుడైనా సరే నువ్వు నీ మైండ్ కంట్రోల్‌లో ఉండకూడదు. దాన్ని నువ్వు కంట్రోల్‌లో పెట్టుకోవాలి. ఓకే. సో, కాబట్టి ఎక్స్‌టర్నల్ డీవియేషన్స్, డిస్టర్బెన్సెస్ ఇలాంటివి ఈ ఏజ్‌లో మీకు కామన్. మీకు మాత్రమే రాదు. నాకు వచ్చుంటాయి. అందరికి వచ్చుంటాయి. ఇట్స్ ఇట్స్ వెరీ కామన్ థింగ్. ఓకే. డిస్టర్బెన్స్ అనేది, డిస్ట్రాక్షన్స్ అనేవి. కొన్ని రోజులు అవన్నీ ఏం చేయాలంటే పక్కన పెట్టాలి. మైండ్‌ని కంట్రోల్‌లో పెట్టుకోవాలి. సో, ఎక్కువ ఓవర్ ఎక్సైట్‌మెంట్ అవ్వకుండా, ఓవర్ థింకింగ్ చేయకుండా, ఎక్కువ నెగెటివ్‌లో ఉండకుండా పాజిటివ్‌గా ఉండాలి. ఎప్ ఎంత పాజిటివ్‌గా ఉంటే నీకు పాజిటివ్ రిజల్టే వస్తది. ఒకవేళ నెగెటివ్ రిజల్ట్ వచ్చిందనుకోండి, ఇట్స్ ఓకే. ఇట్స్ ఓకే. ఇప్పుడు 1000 మంది పోస్ట్‌లుంటే 1,00,000 మంది అప్లై చేస్తే, ఆ 1000 మందికేగా వస్తది. అంటే మిగతా వాళ్ళందరూ దేనికి పనికిరారనేం గాదు. నువ్వు ట్రై చేసావు. ఇప్పుడు ఎవడు ఫెయిల్యూర్ తెలుసా? అసలు ట్రైయే చేయకుండా ఏమి రాకపోతే అది ఫెయిల్యూర్. ట్రై చేసి దగ్గర వరకొచ్చి జాబ్ మిస్ అయిందంటే అదేం ఫెయిల్యూర్ కాదు. నువ్వు ట్రై చేసావు. అది ఫెయిల్యూర్ కాదు. అంటే ఆ టాలెంట్ అనేది నీకు ఇంకొక ఫీల్డ్‌లో యూజ్ అవుతుంది. ఓకే. సో, కాబట్టి ఎప్పుడూ సరే నెగెటివ్ మైండ్ సెట్‌తోని ఉండొద్దు. పాజిటివ్‌గా ఉండండి. అంతా పాజిటివ్‌గానే జరుగుతది. ఓకే. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ప్రిపరేషన్‌లో మైండ్ సెట్ ఈస్ వెరీ, వెరీ, వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఇంకా వీలైతే డైలీ ఒక 1 అవర్ ఫిజికల్ ఎక్సర్‌సైజెస్ అనేది అందరు స్టూడెంట్స్ చేయాలి. యోగా కానీ, రన్నింగ్ కానీ, జాగింగ్ కానీ, ఇంకా మీకేదైనా ఇష్టమైన స్పోర్ట్స్ కూడా ఆడుకోవచ్చు. ఒక గంట క్రికెట్ ఆడడము, లేకపోతే ఒక గంట వాలీబాల్ ఆడడము, మీకిష్టమైన బ్యాడ్మింటన్ ఆడడము. సో, స్పోర్ట్స్ ఫిజికల్లీ యాక్టివ్‌గా ఉంటే కూడా బ్రెయిన్ అనేది బాగా రిలాక్స్ అవుతది. నీ బాడీలో మెటబాలిజం బాగా జరుగుతది. ఎస్పెషల్లీ బ్రెయిన్‌కి ఆక్సిజన్ లెవెల్స్ సప్లై అయ్యి మెమరీ పవర్ బాగా పెరుగుతది. ఓకేనా? ఇంకా ఎర్లీ మార్నింగ్ 5:00కి లేచి చదవడం అలవాటు చేసుకోండి. ఓకే. మిడ్ నైట్‌లు 1 వరకు, 2 వరకు మేలుకొని చదివి, పొద్దున్న 9, 10 వరకు పడుకోవడం అది కరెక్ట్ కాదండి. కొన్ని రోజుల తర్వాత మీకు స్లీప్ సైకిల్ డిస్టర్బెన్స్ అయిపోయి హెడ్‌ఏక్స్, సైట్, మైగ్రేన్ ఇలాంటి చాలా హెల్త్ ఇష్యూస్. ఎంత తక్కువ నిద్రపోతావో అంత తొందరగా హార్ట్ అటాక్ కూడా రావడానికి ఛాన్స్ ఉంది. నిద్ర కూడా చాలా ఇంపార్టెంట్.
ఓకే. నిద్ర చాలా ఇంపార్టెంట్. నేను చెప్తున్నాను ఫస్ట్ హెల్త్ ఇంపార్టెంట్ తర్వాతనే జాబ్. నీకు జాబ్ కంటే ఏది ఇంపార్టెంటే నీకు నువ్వు ఇంపార్టెంట్ ఫస్ట్. నువ్వు హెల్తీగా, నువ్వు మంచిగా, ఫిట్‌గా ఉంటే నువ్వు ఎఫ్‌బీఓ కొడతావో, లేకపోతే ఐఏఎస్ అవుతావో, ఐపీఎస్ అవుతావు, ఇంకేదైనా ఇండియాకి ప్రెసిడెంట్ కూడా అవుతావు. ఓకేనా? కాబట్టి హెల్త్ ఈజ్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. మినిమమ్ 7 అవర్స్ 6.5 to 7 అవర్స్ ప్రాపర్ డీప్ స్లీప్ అనేది అందరికీ అవసరం స్టూడెంట్స్‌కి. బాగా నిద్రపోండి. ఓవర్ నైట్స్ ఎక్కువగా మేలుకోమాకండి. సోషల్ మీడియాలో టైం తక్కువ ఇన్వెస్ట్ చేయండి. ఇన్‌స్టాగ్రామ్స్, యూట్యూబ్ రీల్స్ ఇవన్నీ తక్కువ చూడండి. ఓకే. ఇలా ఇలా ఎక్స్‌ట్రా కరిక్యులమ్ యాక్టివిటీస్ మీద ఎప్పుడైతే టైం రెడ్యూస్ చేసి, చదువు మీద, అవసరమైన వాటి మీద ఎప్పుడైతే మనం టైం బాగా ఇన్వెస్ట్ చేస్తామో, కంపల్సరీ లైఫ్‌లో సక్సెస్ ఉంటది. ఖచ్చితంగా ఉంటది. ఓకేనా? సో, సక్సెస్ అవ్వాలంటే ప్రతి ఒక్కడికి తెలియాల్సింది ఫస్ట్ ఏంటి తెలుసా? టైం వాల్యూ. డబ్బులు పోగొట్టుకుంటే, ఆ డబ్బులు మళ్ళీ సంపాదించడానికి వేరే సోర్స్ ఉంటది. ఈరోజు కాకపోతే రేపు సంపాదిస్తూ. ఒక్కసారి టైం వేస్ట్ చేశాము అంటే, ఆ 1 సెకండ్ గానీ, 1 మినిట్ కానీ, 1 అవర్ కానీ, 1 డే కానీ, ఆ టైం నువ్వు ఎన్ని కోట్లిచ్చినా కొనలేవు. ఏమి చేసినా అయిపోయిన టైము తిరిగి రాదు. అయిపోయిన ఏజ్ తిరిగి రాదు. కాబట్టి ఏ టైంలో ఏం చేయాలో బాగా ఆలోచించుకొని కొంచెం మెచ్యూర్‌గా ఉండండి. ఓకే. కొంచెం మెచ్యూరిటీ చాలా ఇంపార్టెంట్ ఈ ఏజ్‌లో మనకి. మెచ్యూర్‌గా ఉండండి. ఇంకా అనవసరంగా ఏవేవో డిస్టర్బెన్సెస్, లవ్ అఫైర్స్, గర్ల్ ఫ్రెండ్స్ చుట్టూ తిరగడాలు ఇయన్నీ కొన్ని రోజులు బంద్ చేయండి. తెలుసు కదా! ఈ మధ్య పెళ్ళిళ్ళు చేసుకుంటే పెళ్ళాలు సాంబార్‌లో పాయిజన్ ఏసి మరీ చంపేస్తున్నారంట ఆళ్ళ లవర్‌లతోని కలిసి. సో, ఫ్యూచర్ అలా ఏమో చెప్పలేం. అవసరమా మీకయన్నీ? గమ్మున చదువుకున్నారనుకో మంచిగా లైఫ్‌లో సెటిల్ అయిపోవచ్చు. ఓకేనా? సో, కాబట్టి అట్లా ప్రిపరేషన్ స్టైల్ కొంచెం మార్చండి. ఓకే. అది జీఎస్. ఓకే. జీఎస్‌లో మనకట్లా కొంచెం డెప్త్‌గానే ఉంటది. కొంచెం టఫ్‌గానే ఉంటది స్టేట్ ఎగ్జామ్స్‌లో. ఇంక పోతే పేపర్ 2లో జనరల్ సైన్స్, మ్యాథమెటిక్స్ 2 సబ్జెక్ట్స్ ఉన్నాయి గదా! మ్యాథమెటిక్స్‌లో మామూలుగా చాలా ఎగ్జామ్స్‌లో అన్ని టాపిక్స్ కవర్ చేస్తాడు గానీ, ఈ ఎగ్జామ్‌లో మ్యాథమెటిక్స్‌లో ఓన్లీ 3 టాపిక్సే ఇచ్చాడండి. అండ్ జనరల్ సైన్స్‌లో 6 టాపిక్స్ ఇచ్చాడు. ఓకే. 6 టాపిక్స్ ఇచ్చాడు. కాబట్టి 75 మార్క్స్‌లో మీకు ఆల్మోస్ట్ మ్యాథమెటిక్స్ నుంచి 25-30 క్వెషన్స్ వస్తే, జనరల్ సైన్స్ నుంచే మీకు ఎక్కువ క్వెషన్స్ వస్తాయి చూడండి. ఓకేనా? సో, 30-40 క్వెషన్స్ జనరల్ సైన్స్ నుంచే వస్తాయి. 30-40 క్వెషన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. మ్యాథమెటిక్స్ కంటే జనరల్ సైన్స్ మీద ఎక్కువ క్వెషన్స్ వస్తాయి. ఎందుకు అనంటే సిలబస్‌లో మ్యాథమెటిక్స్‌కి తక్కువ టాపిక్స్ ఇచ్చాడు. జనరల్ సైన్స్‌కి ఎక్కువ టాపిక్స్ ఇచ్చాడు. ఇందులో ఎన్విరాన్మెంట్ గూడా మీరు చదవాలి. ఓకేనా? ఎన్విరాన్మెంట్ ఇంకా ఎనర్జీ రిసోర్సెస్. ఓకే. ఎన్విరాన్మెంట్, ఎనర్జీ రిసోర్సెస్ ఇంకేంటి కెమిస్ట్రీలో గూడా 2 టాపిక్స్ ఇచ్చాడు. ఇంకా బయాలజీ. ఓకే. బయాలజీ. ఈ 4 టాపిక్స్ మీద ఎవరికైతే గ్రిప్ ఉంటదో, ఇప్పుడు కొంతమందికి మ్యాథమెటిక్స్ బాగా ఈజీ ఉంటది. కొంతమంది బీటెక్ బ్యాక్‌గ్రౌండ్ వాళ్ళు, మ్యాథ్స్ స్టూడెంట్స్ ఈజీగా గాల్లో లెక్కలేసి ఆన్సర్ చెప్పేస్తూ ఉంటారు. ఓకే. వాళ్ళకి ఇట్స్ ఓకే. అది మంచిదే. ఓకే. మ్యాథమెటిక్స్ బాగా చేయండి. జీఎస్ కొంచెం అటు ఇటు అయినా ఓకే. క్వాలిఫై అవ్వచ్చు. కొంతమందికి మ్యాథ్స్ రాదు. థియరీ ఎంత చదివినా చదవగలడు. అలాంటోళ్ళకి ఇప్పుడు కొంతమంది సైన్స్ బ్యాక్‌గ్రౌండ్ ఉంటారు కదా! బైపీసీ ఇంటర్‌లో బైపీసీ తీసుకున్న వాళ్ళు. సో, వాళ్ళకి ఇవి ఈజీగా ఉంటాయి. నేను చెప్తున్నా ఎన్విరాన్మెంట్‌లో మీకు 7-10 క్వెషన్స్ పక్కా వస్తాయి చూడండి. ఎందుకంటే ఇవాళ రేపు ఎన్విరాన్మెంట్ మీద బాగా ఫోకస్ ఎక్కువైపోయింది. ఇంక్లూడింగ్ యూపీఎస్సీ, గ్రూప్ 1, ఎస్ఎస్సీ, ఆర్ఆర్‌బీ అన్ని ఎగ్జామ్స్ నుంచి ఎన్విరాన్మెంట్ మీద బాగా ఫోకస్ చేస్తున్నాడు. ఎందుకంటే ఎన్విరాన్మెంట్ బాగా పొల్యూట్ అయింది కాబట్టి యూత్‌కి అప్‌కమింగ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్‌కి దాని మీద అవేర్‌నెస్ అనేది పెంచడం కోసం. ఓకేనా? మీకు తెలియాలి. ఎవ్రీవన్ షుడ్ నో హౌ టు ప్రొటెక్ట్ ఎన్విరాన్మెంట్. అందుకని దాని మీద ఇంపార్టెంట్ అన్నమాట. ఓకేనా? సో, ఈ బయాలజీలో నేను ఇప్పటివరకి నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ఎస్పెషల్లీ ఎఫ్‌బీఓ ఫోకస్ చేసి ఒక 6, 7 లైవ్ సెషన్స్ చేశాను. యూట్యూబ్‌లో ఉంటాయి. అయన్నీ ఒకసారి చూడండి. ఓకేనా? అండ్
మనం ఒక బుక్ రిలీజ్ చేసాం కదా తెలుగు మీడియం. ఇంగ్లీష్ మీడియం అయితే చాప్టర్ వైస్ ఉన్నాయి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఈజీ. ఒక బుక్ తీసేసుకోవడం, సిలబస్ పక్కన పెట్టడం, ఏ చాప్టర్స్ ఇచ్చాడు ఆ చాప్టర్ నేను ఇండెక్స్‌లో ఇచ్చేసాను గదా! ఇండెక్స్‌లో ఇచ్చేసాను టిక్ పెట్టుకొని ఆ టాపిక్ మీద క్వెషన్స్ ప్రాక్టీస్ చేసి ఎళ్ళిపోతే మస్తు ఇంకా. ఓకే. ఇంక మీకు దాన్ని దాటి బయట ఎక్కడి నుంచి క్వెషన్ రాదు. తెలుగు మీడియం వాళ్ళకి ఓవరాల్‌గా నేను మెటీరియల్ ఇచ్చాను కాబట్టి, ఆ మెటీరియల్‌లో ఈవెన్ కెమిస్ట్రీ గూడా ఉంది ఆ మెటీరియల్‌లో తెలుగు మీడియం వాళ్ళకి. కెమిస్ట్రీ, బయాలజీ. ఏ టాపిక్స్ అయితే ఎక్కువగా మెన్షన్ చేశారో, ఆ టాపిక్‌ని మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు దాని మీద ఏ క్వెషన్స్ అనేవి చేయొచ్చు. ఓకే. కొంచెం 1, 2 అవర్స్ కొంచెం ఎక్స్‌ట్రా పెట్టినా, ఆ బయాలజీ బుక్ ప్రాక్టీస్ బుక్ ఏదైతే ఉందో, ఆ బుక్ మీరు ప్రాక్టీస్ చేసేస్తే గనక మీకు మంచి స్కోర్ ఒస్తది. ఓకేనా? ఇంకా ఎఫ్‌బీఓ కోర్స్‌లో మన దగ్గర బయాలజీ పేపర్ 2 ఎఫ్‌బీఓ ఫుల్ కోర్స్ ఉంది గదా! అందులో ఎన్విరాన్మెంట్ వీడియోస్ అనేవి నేను ఆల్రెడీ అప్‌లోడ్ చేశాను. ఇంకా బయాలజీ కోర్స్‌లో ఎనర్జీ రిసోర్సెస్ వీడియోస్ గూడా ఉన్నాయి. కెమిస్ట్రీ వీడియోస్ కూడా ఉన్నాయి. సో, చాలా అప్‌డేటెడ్ కంటెంట్ అది. కాబట్టి సో, ఎఫ్‌బీఓ కోర్స్ ఒకసారి మీరు చూసారంటే, పర్చేస్ చేశారంటే చాలా ఈజీగా బాగా అర్థమయ్యే విధంగా మీకు క్లాసెస్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? ఇప్పుడు కొంతమంది ఓన్లీ సైన్సే కావాలంటే, ఓన్లీ సైన్స్‌కే మనకి కోర్సెస్ అనేవి అవైలబుల్‌గా ఉన్నాయి. ఇంక పోతే మీరు చూసారో లేదో సిలబస్‌లో జనరల్ సైన్స్‌కి సంబంధించి లైక్ యూ నో సైంటిఫిక్ నేమ్స్ ఒక టేబుల్ సిలబస్‌లోనే ఇచ్చేసాడు. సిలబస్‌లోనే ఇచ్చాడది. ఆ కాపీలోనే ఉంది. చూసారా ఎవరైనా? అందులో నుంచి 2 క్వెషన్స్ పక్కా అండి. ఒక టేబుల్ ఇచ్చాడు. బొటానికల్ నేమ్స్, సైంటిఫిక్ నేమ్స్ ఇచ్చాడు ఎథ్నో బాటనీలో. ఆ సైంటిఫిక్ నేమ్స్ అన్నీ మొత్తం చదివితే నేను పీడీఎఫ్ ఆల్రెడీ మన యాప్‌లో అప్‌లోడ్ చేశాను. ఒకసారి చూడండి. మొత్తం చదివితే 2 మార్క్స్ ఇంకా మీ పాకెట్‌లో ఉన్నట్టే. కాకపోతే ఆ నేమ్స్ అవి గుర్తుపెట్టుకోవడం కొంచెం కష్టం. ఒక 3, 4 టైమ్స్ రిపీట్‌గా రివిజన్ చేశారనుకోండి. అట్‌లీస్ట్ ఎలిమినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదో ఆప్షన్స్ చూసినప్పుడు గుర్తుపట్టే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఓకేనా? ఆ టేబుల్ గూడా మీరు చదవాలి. అట్లా ప్రాపర్‌గా పేపర్ 1, పేపర్ 2. పేపర్ 1లో ఏ సబ్జెక్ట్స్ ఈజీ, నీకు ఏ సబ్జెక్ట్స్ రావు. పేపర్ 2లో మ్యాథమెటిక్స్ ఈజీనా, సైన్స్ ఈజీనా, దాన్ని బేస్ చేసుకొని ఏ సబ్జెక్ట్ అయితే నువ్వు డిఫికల్టీగా, టఫ్‌గా ఫీల్ అవుతావో, ఆ సబ్జెక్ట్ మీద టైం ఎక్కువగా ఇన్వెస్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ప్లస్ ఆ పర్టిక్యులర్ సబ్జెక్ట్‌ని ఎర్లీ మార్నింగ్ నిద్ర లేచి చదువుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎర్లీ మార్నింగ్ నిద్ర లేచి చదువుకోవాలి. అట్ ది సేమ్ టైమ్ ఎక్కువ టైం ఆ సబ్జెక్ట్ మీద ఇన్వెస్ట్ చేయాలి. ఓకేనా? ఈ 1 మంత్‌లో ఇదంతా చదివేసిన తరువాత టెస్ట్ సీరీస్ రాయడం మీకు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చాలామంది యాస్పిరెంట్స్‌కి ఏంటంటే టాపిక్ చదువుతారు. ఓకే. బానే ఉంది. అర్థం గూడా అయిపోయింది. ఆ టాపిక్ మీద క్వెషన్ ఫ్రేమింగ్ ఎలా ఉంటుందనేది మీకు తెలియాలి. అలా తెలియాలి అనంటే అట్‌లీస్ట్ 3, 4 సార్లు ఏదేదో ఎగ్జామ్స్ రాయాలి. గవర్నమెంట్ ఎగ్జామ్స్. అంత టైం మనకెక్కడుంది? ఏజ్ అయిపోద్ది. ఓకే. అంత టైం మనకుండదు. మరి ఇంకొక ఆల్టర్‌నేట్ ఏంటి అనంటే టెస్ట్ సీరీస్ రాయడం. టెస్ట్ సీరీస్ ఎంత ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే, టెస్ట్ సీరీస్ ఎంత ఎక్కువ రాస్తే మీకేమవుతుంది అనంటే ఎగ్జామ్ రాయడం అనేది అదొక అలవాటు పడిపోయినట్లే. ఇప్పుడు డైరెక్ట్‌గా మెయిన్ ఎగ్జామ్‌కెళ్ళి క్వెషన్ చూడ్డానికి ఆల్రెడీ పర్టిక్యులర్ సబ్జెక్ట్స్ మీద క్వెషన్స్ చూసి మెయిన్ ఎగ్జామ్‌కెళ్ళడానికి చాలా తేడా ఉంటుంది. ఓకేనా? కాబట్టి టెస్ట్ సీరీస్ రాయడం అనేది మర్చిపోవద్దు. లాస్ట్ ఇప్పుడు మీకు లాస్ట్ 10 డేస్, 15 డేస్ ముందు ఇంకా లాస్ట్‌లో అన్నీ అయిపోయాయి. చదివేసావు, రివిజన్ అయిపోయింది, అన్నీ అయిపోయింది. ఒక్కసారి ముందే ఎగ్జామ్ రాస్తే బావుండు కదా! అనే టైంలో టెస్ట్ సీరీస్ రాయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఎఫ్‌బీఓకి పర్టిక్యులర్‌గా టెస్ట్ సీరీస్ లాంచ్ చేస్తానని నేను లాస్ట్ వీడియోలో చెప్పాను మీకు గుర్తుందా? ఇక్కడ ఎఫ్‌బీఓ టెస్ట్ సీరీస్ కోర్స్ ఉంది చూడండి. 40% ఆఫ్ గూడా ఉంది. ₹299 ఈ కోర్స్. ఈరోజే లాంచ్ చేశాం ఈ కోర్స్. ఈ ఎఫ్‌బీఓ కోర్స్‌లో తెలుగు మీడియము, ఇంగ్లీష్ మీడియము 2 ఉన్నాయి. ఇప్పుడు మీకు ఇందులో 5 టెస్ట్‌లు ఉన్నాయండి. ఈవినింగ్ వరకు ఇంకొక 5 అప్‌లోడ్ అవుతాయి. టోటల్‌గా 10 టెస్ట్‌లు ఉంటాయి. ఓకేనా? ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి, తెలుగు మీడియం వాళ్ళకి సెపరేట్‌గా ఉంటది. అండ్ ఈ టెస్ట్ సీరీస్ ఏంటంటే మనకి ఎఫ్‌బీఓ టెస్ట్ సీరీస్ ఈ క్వెషన్స్ ఏంటంటే ప్రింట్ ఔట్ తీసుకునే ఆప్షన్ గూడా ఉందండి.
ఓకేనా? సో, మీకు లాస్ట్ మూమెంట్‌లో ప్రిపరేషన్ మొత్తం అయిపోయిన తర్వాత ఎగ్జామ్‌కెళ్ళేటప్పుడు ఈ క్వెషన్స్ అన్నీ కూడా మీరు రాసేసిన తర్వాత ఈ క్వెషన్స్ అన్నిటిని ప్రింట్ ఔట్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? సో, ప్రింట్ ఆప్షన్ గూడా ఉంది మన దగ్గర. అండ్ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం రెండిటికి. ఓకే. తెలుగు మీడియంకి, ఇంగ్లీష్ మీడియంకి సో, రెండిటికి ప్రింట్ ఔట్ ఆప్షన్స్ అనేవి ఇచ్చాము. సో, మీరు ప్రింట్ ఔట్ తీసుకోవచ్చు. ఓకేనా? హ్మ్. ప్రింటౌట్ తీసుకోవచ్చు. ఇంకా ఎన్విరాన్మెంట్‌వి గూడా పీడీఎఫ్స్ నేను అప్‌లోడ్ చేస్తాను. సో, అవి గూడా ప్రింటౌట్ తీసుకోండి. అండ్ మెటీరియల్స్ కూడా బయాలజీ మెటీరియల్ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం 2 ఎఫ్‌బీఓ కోర్స్‌లో నేను యాడ్ చేస్తాను. సో, బట్ దానికి మాత్రం ప్రింటౌట్ ఆప్షన్ లేదండి. సో, ఈ టెస్ట్ సీరీస్‌కి మాత్రం ప్రింటౌట్ ఆప్షన్ అనేది ఉంటది. ఓకేనా? మెటీరియల్‌లో పెట్టేసుకొని మీరు చదువుకోవచ్చు. ఓకే. పార్ట్ ఏ, పార్ట్ బి ఇంక్లూడ్ చేసి అంటే పార్ట్ ఏ 75 మార్క్స్, పార్ట్ బి 75 మార్క్స్ టోటల్‌గా 150 మార్క్స్. సో, ఇప్పుడు ఒక్కొక్క టెస్ట్‌లో మీకు ఎన్ని క్వెషన్స్ ఉంటాయంటే 150 క్వెషన్స్ ఉంటాయి. 150 క్వెషన్స్. అట్లా 5 టెస్ట్‌లో ఎన్నుంటాయి? 150 ఇంటూ 5 ఎయండి. ఇంకొక 5 యాడ్ అవుతాయి ఈవినింగ్ వరకు. అంటే 10. 150 ఇంటూ 10. 150 ఇంటూ 10 టెస్ట్‌లు రాస్తే ఎన్ని క్వెషన్స్ ఒస్తాయి? నేను మ్యాథమెటిక్స్‌లో వీక్ చెప్పండి జరా. ఓకేనా? 150 ఇంటూ 10 అన్ని క్వెషన్స్ మీరు ముందే ప్రాక్టీస్ చేస్తారు. ఓకేనా? ఎట్లా లేదన్నా వాటిల్లో 200 క్వెషన్స్ మీకు తెలిసినవే వస్తాయి. ఇప్పుడు చాలామంది జాబ్ కొట్టిన వాళ్ళకి, జాబ్ కొట్టలేని వాళ్ళకి తేడా ఏంది తెలుసా? ఆళ్ళేదో పెద్ద చదివేశారని పాపం వీళ్ళేదో చదవలేదని కాదు. ఓకే. జస్ట్ 0.5 నెగెటివ్ మార్క్ ఉంటే లేకపోతే 1 మార్క్, 2 మార్క్‌లో జాబ్ మిస్ అయిపోతారు. కొంతమంది ఏంటంటే ఇట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారండి. కొంతమంది ఏం చేస్తారంటే హడావిడి ఎక్కువ వీళ్ళకి. ఎగ్జామ్ పోవడము, ఫటాఫట ఫటాఫట క్వెషన్ చదివేయడము. ఆ క్వెషన్ సగం సగం చదువుతారు. సరిగా అర్థం చేసుకోరు. 4 ఆప్షన్‌లు ఉంటాయి. ఆ! వాడికి ఆన్సర్ తెలుసు. మళ్ళా ఎందుకో అదైతదేమో అనే కన్‌ఫ్యూజన్ మైండ్‌సెట్. ఓకే. అట్లా కన్‌ఫ్యూజ్ అయిపోయి ఆన్సర్ పెట్టేవాళ్ళు కొంతమందుంటారు. చాలా తక్కువ మంది యెస్. ఈ క్వెషన్‌కి ఇదే ఆన్సర్. ఇదే ఆన్సర్ అని కాన్ఫిడెంట్‌గా పెట్టేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఆ కాన్ఫిడెంట్‌గా ఎవరైతే ఎగ్జామ్ రాస్తారో వాళ్ళకే జాబ్ వస్తది. ఓకేనా? ఆ కాన్ఫిడెన్స్ ఉండాలంటే సబ్జెక్ట్ మీద బాగా గ్రిప్ ఉండాలి. నాలెడ్జ్ ఉండాలి. ఐడియా ఉండాలి. రిస్క్ చేయందే లైఫ్‌లో ఏం రాదండి. ఓకేనా? సో, కాబట్టి కొంచెం జాగ్రత్తగా నంబర్ ఆఫ్ క్వెషన్స్‌ని ప్రాక్టీస్ చేయండి. సో, పెద్ద డిఫికల్ట్ ఏం గాదు మనకు జాబ్ తెచ్చుకోవడం. కొంచెం ఎఫర్ట్స్ పెట్టారంటే సరిపోతది. ఓకేనా? మాక్సిమం. సో, ఇట్లా ఎఫ్‌బీఓకి టెస్ట్ సీరీస్ మనం లాంచ్ చేసాం గాబట్టి, సో, ఈ టెస్ట్ సీరీస్ చాలా ఇంపార్టెంట్. సో, లాస్ట్ మొమెంట్‌లో మీరు ప్రిపరేషన్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ మొమెంట్‌లో ఎగ్జామ్‌కెళ్ళేటప్పుడు కంపల్సరీ టెస్ట్ సీరీస్ ప్రాక్టీస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. చాలా క్వాలిటీ క్వెషన్స్ ఉన్నాయి ఇందులో. నేను ఒకటికి 4, 5 సార్లు చెక్ చేశాను. క్వెషన్ ప్యాటర్న్ ఎలా ఉంది? క్వెషన్స్ ఎలా ఉన్నాయి యాక్చువల్ అని. కొంచెం డిఫికల్ట్‌గానే ఉంటాయి క్వెషన్స్. అంత ఈజీగా ఏం పెట్టలేదు. ఈ డిఫికల్ట్ క్వెషన్స్‌ని మీరు ప్రాక్టీస్ చేస్తేనే మీకు అక్కడ ఈజీ అవుతది. ఇక్కడే ఈజీ క్వెషన్స్ ప్రాక్టీస్ చేస్తే అక్కడ డిఫికల్ట్ అవుతది. ఓకేనా? సో, కాబట్టి మైండ్‌లో పెట్టుకోండి 3 విషయాలు. ఒకటి ఎగ్జామ్ ఏం పోస్ట్‌పోన్ గాదు. ఆన్ టైమ్ జరుగుతది. ఓకే. 2 హార్డ్ వర్క్ చేయందే జాబ్ రాదు. మూడోది కొంచెం సీరియస్‌నెస్ అండ్ టెస్ట్ సీరీస్ రాస్తేనే కొంచెం సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉంటది. ఓకేనా? ఇంకా ఇంకోటి కొత్త కోర్స్ ఇక్కడ ఇప్పుడు కొంతమంది స్టూడెంట్స్ ఓన్లీ ఎన్విరాన్మెంటే కావాలి మాకు అని అడుగుతున్నారు. సో, 99 రూపీస్‌కి ఎన్విరాన్మెంట్ కోర్స్ ఒకటి ఓన్లీ ఎఫ్‌బీఓకండి. సో, ఇందులో ఎన్విరాన్మెంట్ ఇంట్రొడక్షన్ అండ్ కాసెస్ గురించి ఓకే. గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటే ఏంటి? గ్లోబల్ వార్మింగ్ ఎలా జరుగుతుంది? తర్వాత క్యోటో ప్రోటోకాల్ అంటే ఏంటి? పారిస్ పాక్ట్ అంటే ఏంటి? తర్వాత గ్లోబల్ వార్మింగ్ మీద ఇంకో వీడియో. వేస్ట్ మేనేజ్మెంట్ కూడా మీకు సిలబస్‌లో ఇచ్చాడు. బయోడిగ్రేడబుల్ అండ్ నాన్ బయోడిగ్రేడబుల్ వేస్ట్ డిస్పోజల్ మేనేజ్మెంట్ అండ్ యుఎన్ఈపీ రిపోర్ట్. ఈ రిపోర్ట్ మీద 2 క్వెషన్‌లు పక్కాగా వస్తాయండి. యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రాము రీసెంట్‌గా రిలీజ్ చేసిన రిపోర్ట్ 2024 అన్నమాట.
ఈ రిపోర్ట్‌లో అప్డేట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో, ప్రపంచంలో వేస్ట్ ఎక్కువగా రిలీజ్ చేస్తున్న ఫస్ట్ కంట్రీ ఏది? ఎన్విరాన్మెంట్ పొల్యూషన్‌కి గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎక్కువగా రిలీజ్ చేస్తున్న కంట్రీ ఏది? సో, వాటన్నిటి మీద ఇందులో ఉంటాయి. ఇంకా ఆల్రెడీ నేను పొల్యూషన్ అనేది కూడా రికార్డ్ చేసేసాను. ఎడిటింగ్ అవుతుంది. సో, పొల్యూషను ఇంకొక 5 వీడియోలు. ఇంకా మీకు ఇంకా ఉంది. అయిపోలే ఇది. ఇంకా ఉంది. రోజు రోజు నేను రికార్డ్ చేస్తున్నాను. సో, రేపటిలోపు మీకు మొత్తము ఎన్విరాన్మెంట్ గూడా అప్‌లోడ్ అయిపోతది. ఓకేనా? ఎవరికైతే ఓన్లీ ఎన్విరాన్మెంట్ కావాలి అనుకుంటే సో, జస్ట్ రూ. 100 ఉందంతే మనకి. ఈ ఎన్విరాన్మెంట్ కోర్స్ ఎఫ్‌బీఓకి. సో, మీకు బాగా యూజ్ అవుతుంది. సో, ఈ రూ. 100 పెట్టి తీసేసుకోండి. ఇట్స్ తక్కువే కాబట్టి. ఓకే. ఇంకా టెస్ట్ సిరీస్ అవైలబుల్ ఉంది. ఇంకా బయాలజీ క్లాసెస్ ఓన్లీ బయాలజీ కావాలి అనంటే తెలుగు మీడియం బయాలజీ క్లాసెస్ ఇవి. ఇవి ఇంగ్లీష్ మీడియం బయాలజీ క్లాసెస్. ఇక ఎఫ్‌బీఓకి ఓన్లీ జనరల్ సైన్స్ కావాలి అనంటే ఈ కోర్స్ అండి. ఇందులో సైన్స్ ప్లస్ ఎన్విరాన్మెంట్ ప్లస్ కెమిస్ట్రీ ప్లస్ ఎనర్జీ రిసోర్సెస్ అన్నీ ఉంటాయి ఇందులో. ఓకేనా? ఏమేమి ఉంటది? బయాలజీ, ఎన్విరాన్మెంట్, కెమిస్ట్రీ, ఎనర్జీ రిసోర్సెస్ అన్నీ ఈ కోర్సులో అవైలబుల్‌గా ఉంటాయి. అండ్ ఇది పేపర్ 2 కోర్స్. ఓకే. ఇది పేపర్ 2 కోర్స్ అన్నమాట. అంటే ఇంక్లూడింగ్ మ్యాథమెటిక్స్. ఇది ఓన్లీ జనరల్ సైన్స్, ఇది ఇంక్లూడింగ్ మ్యాథమెటిక్స్. ఓకే. ఇంకా మనకు ఎఫ్‌బీఓ ఫుల్ కోర్స్ కూడా ఉంటది. ఓకే. ఎఫ్‌బీఓ ఫుల్ కోర్స్ కూడా ఉంది. సో, చూడండి. ఆర్ఆర్‌బీ టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయండి. ఆర్ఆర్‌బీ ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళకి టెస్ట్ సిరీస్ కూడా అవైలబుల్‌గా ఉన్నాయి. ఓకేనా? ఇంకా ఎఫ్‌బీఓ ఫుల్ కోర్స్ కూడా అవైలబుల్‌గా ఉంది. సో, కాబట్టి ఎఫ్‌బీఓకి సంబంధించి మీకు మంచి కంటెంట్ అనేది ఇందులో దొరుకుతది. ప్లస్ మంచి అండ్ బయాలజీకి సంబంధించి క్లాస్ నోట్స్ కూడా అవైలబుల్ ఉందండి. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం 2 అవైలబుల్‌గా ఉన్నాయి. క్లాస్ నోట్స్‌లో ఇండెక్స్ స్టార్టింగ్‌లోనే ఇచ్చాను. సో, మీకు ఏదైతే సిలబస్‌లో మెన్షన్ చేశారో ఆ టాపిక్స్ మీద టిక్ పెట్టుకొని అవి మాత్రమే చదువుకోవచ్చు. నేను బుక్ కూడా రాస్తున్నాను. కంటెంట్ బుక్. ఇంకొక 25 డేస్‌లో బుక్ కూడా రిలీజ్ అయిపోతుంది. ఓకేనా? సో, కాబట్టి మీకు మంచి మెటీరియల్ అయితే ఉంటుంది. అండ్ యూట్యూబ్‌లో జరిగే లైవ్ సెషన్స్ ఫాలో అవుతుండండి. మ్యాథమెటిక్స్ గాని, కరెంట్ అఫైర్స్ గాని, బయాలజీ గాని క్వెషన్స్ ఎలా చెప్తున్నారు ఏంటి అవన్నీ ఫాలో అవుతుండండి. టు బీ ఫ్రాంక్ అండి ఒక ఫ్యాకల్టీ లేదా ఒక టెక్స్ట్ బుక్ మీకు ఎంత మంచి కంటెంట్ ఇచ్చినా, ఎంత బాగా చెప్పినా 80% ఎఫర్ట్స్ మీరే పెట్టాలి. ఓకే. జాబ్ రానోడు ఎందుకు జాబ్ రాలేదంటే 100 కారణాలు చెప్తాడు. ఏమని తెలుసా? మా ఇన్‌స్టిట్యూట్‌లో క్లాసులు సరిగ్గా చెప్పలే, మెటీరియల్ సరిగ్గా ఇవ్వలే, సరిత మేడం సరిగ్గా చెప్పలే, ఏదో చెప్పింది గానీ ఏం చెప్పలే, అర్థం కాలే. నో. ఫెయిల్యూర్ ఫెయిల్యూర్స్ అయిన వాళ్ళు, ఫెయిల్ అయిన వాళ్ళు చెప్పే సోదంతా ఇట్లే ఉంటది. ఓకేనా? జాబ్ వస్తే మళ్ళీ ఇయన్నీ చెప్పరు. రాకపోతేనే చెప్తారు. అంటే నేననేది ఒక ఇన్‌స్టిట్యూట్‌ని బ్లేమ్ చేయడమో, లేకపోతే ఒక మెటీరియల్‌ని బ్లేమ్ చేయడమో, లేకపోతే ఒక ఫ్యాకల్టీని బ్లేమ్ చేయడమో, లేకపోతే నీ సిట్యుయేషన్స్‌ని నువ్వు బ్లేమ్ చేసుకోవడమో. నాకు టైం దొరకట్లేదు. నా ఫ్యామిలీ సిట్యుయేషన్ అలా ఉంది. నా ఫినాన్షియల్ సిట్యుయేషన్ ఇలా ఉంది. నేను కూడా బాగా రిచ్ ఫ్యామిలీలో పుట్టుంటే బాగా ఎఫర్ట్స్ పెట్టేదాన్ని, బాగా డబ్బులు పెట్టేదాన్ని, మంచి ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అవ్వేదాన్ని. నేను అలా పుట్టలేకపోయాను. నేను బాగా పూర్ ఫ్యామిలీలో పుట్టాను. బుక్ కొనుక్కోవడానికి కూడా నాకు ఆ డబ్బులు లేదు. కానీ సినిమా పోవడానికి ఉంటది మళ్ళీ. సినిమా పోవడానికి, గర్ల్ ఫ్రెండ్స్‌తో సరదాగా సినిమా పోవడానికి, షికారు పోవడానికి వాటికుంటాయి మళ్ళీ. ఒక పూట పస్తుండైనా ఒక బుక్ కొనుక్కుంటే తప్పేం లేదు. చిరిగిన బట్టలేసుకున్నా సరే మంచి పుస్తకం కొనుక్కో అని అంటూ ఉంటారు గదా! తప్పేం లేదు. సో, ఇవన్నీ నీ ఫెయిల్యూర్‌కి కారణం అవ్వకూడదు. ఎన్ని ఉన్నా నువ్వు సక్సెస్ అవ్వాలి. అప్పుడే గదా నువ్వు గ్రేట్. నీకెన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, ఫినాన్షియల్ స్ట్రగుల్స్ ఉన్నా, చాలామంది పేరెంట్స్ లేని అనాథలున్నారు. సరిగా ఫుడ్ కూడా టైంకి దొరకలేని వాళ్ళున్నారు. ఈ ప్రపంచంలో రకరకాల మనుషులుంటారు. అవన్నీ ఉండి దాటుకొనొచ్చి సక్సెస్ అయితే అప్పుడే కదా నువ్వు రియల్‌గా హార్డ్ వర్క్ చేసినట్టు. అప్పుడే కదా నువ్వు గెట్ ఇన్ అయినట్టు, సక్సెస్ అయినట్టు, నీ క్రెడిట్ అప్పుడే కదా నువ్వు గ్రేట్. నీకు అన్ని కంఫర్ట్ జోన్ ఉన్నాక ఎవడైనా సక్సెస్ అవుతాడు. ఓకేనా? ఇప్పుడు ఇలాంటి మైండ్‌సెట్ నాకు ఉండే. అరే! మా ఫాదర్ ఉంటే మంచిగుంటుండే.
మా తాతయ్య ఉంటే మంచిగుంటుండే, నాకు కూడా రిచ్ లైఫ్ ఉంటే మంచిగుంటుండే. అట్లా ప్రతి ఒక్కరికి ఉంటది. లేని వాటి గురించి ఎప్పుడు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇంకా మనం బ్లెస్డ్ ఏంటంటే, మనకు అట్‌లీస్ట్ కాళ్ళు, చేతులైనా మంచిగున్నాయి. ఓకే. దేవుడు మంచిగా బాడీ పార్ట్స్ ఇచ్చాడు. దేవుడు మంచిగా ఒక అమ్మ, నాన్న ఒక ఫ్యామిలీనిచ్చాడు. దేవుడు మంచిగా ఒక చదువుకోవడానికి ఎఫర్ట్స్ పెట్టడానికి ఒక బాడీ ఇచ్చాడు. ఈ ఈ వీటన్నిటికి ఎప్పుడైతే మనం గ్రాటిట్యూడ్‌గా ఉంటామో, అప్పుడు నువ్వు కోరుకున్నది నీ దగ్గరకొస్తది. ఓకేనా? నేను అందుకే ఎప్పుడు అంటూ ఉంటాను, పాజిటివ్ మైండ్ సెట్‌తోని ఉండండి. ఎప్పుడు ఎవరిని బ్లేమ్ చేయొద్దు. ఒకరి పర్సనల్ లైఫ్‌లో ఇన్వాల్వ్ కావద్దు. ఒకరి మీద ఎప్పుడు కామెంట్ చేయొద్దు వాళ్ళు ఎలా ఉన్నా. అది నీకు అనవసరం. ఓకేనా? సో, కాబట్టి కొంచెం పాజిటివ్ మైండ్‌గా ఉండి, నీ ఓన్ స్పేస్‌లో నువ్వుండి, నీ స్పేస్‌లోకి ఎక్కువ పక్కనోళ్ళని ఎంకరేజ్ చేయమాక. నీ స్పేస్ నీకుండాలి. 10 మందిని ఆ స్పేస్‌లోనికి రానిస్తే ఆళ్ళు బాగుపడి నిన్ను డిస్టర్బ్ చేసి నువ్వు పాడైపోతావు. ఓకేనా? సైలెంట్‌గుండండి. తక్కువ మాట్లాడండి, ఎక్కువ పని చేయండి. తక్కువ మాట్లాడండి, ఎక్కువ గమనించండి. తక్కువ మాట్లాడండి, ఎక్కువ హార్డ్ వర్క్ చేయండి. ఓకేనా? అప్పుడే నీకు సక్సెస్ అవుతావు. సో, ఇవంతా మీకు సోదిలాగా అనిపిస్తది గానీ, బట్ లైఫ్‌లో ఇవన్నీ నేర్చుకోవాలి. ప్రతి ఒక్కరు స్టూడెంట్స్‌కి చాలా ఇంపార్టెంట్. ఓకే. చదువుకోండి. సో, ఐ విష్ యూ వెరీ, వెరీ, వెరీ ఆల్ ద బెస్ట్ టు యూ. ఓకే. ఏమైనా డౌట్స్ ఉంటే నా నంబర్ ఉంది గదా! ఓకే. 7093864240 వాట్సాప్ గానీ, టెలిగ్రామ్ గానీ చేయండి ఈ నంబర్‌కి. కాల్ చేయండి. కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నంబర్‌కి గూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే. మీకేదైనా మెటీరియల్ కావాలన్నా, కోర్సెస్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా, ప్రిపరేషన్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా, వాటెవర్ ఏదైనా మీరు ఈ నంబర్‌కి కాంటాక్ట్ చేయొచ్చు. ఓకేనా? సో, థాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. సో, థాంక్స్ ఎ లాట్ అండ్ హావ్ ఎ గుడ్ డే. థాంక్ యూ. బై బై.